హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లకు సంబంధించి ఒక షాకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షలకు పైగా పెన్షన్లను తొలగించబోతున్నట్లు, ఈ యొక్క 2.5 లక్షల మందికి సంబంధించి ఎవరి పెన్షన్ కార్డులైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి త్వరలోనే వారికి సంబంధించిన డాక్యుమెంట్లు అనేది సమర్పించాలని, దీనికి సంబంధించిన వెరిఫికేషన్ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఎవరు 2.5 లక్షల పెన్షన్ తొలగించబోతున్నారో వీరితో పాటుగా కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్న వారితో పాటు గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే కొత్త పెన్షన్ కార్డుకి అప్లై అనేది చేసుకుని విచారణ అనేది అంటే వెరిఫికేషన్ పూర్తి అనేది అయి ఉందో వాటన్నిటికి సంబంధించి కూడా ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో పూర్తిగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకైతే తెలియజేస్తాను. ఈ యొక్క వీడియోలో తప్పనిసరిగా ప్రతి పాయింట్ నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే 50 సంవత్సరాల పెన్షన్లకు సంబంధించి కూడా తప్పనిసరిగా వీడియోని చివరి వరకు చూడండి. ఎవరు ఫార్వర్డ్ లేదా స్కిప్పింగ్ అనేది మీరైతే చేయవద్దు. తప్పనిసరిగా వైరల్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. అలాగే చాలా మంది వీడియోలు అయితే చూస్తున్నారు కానీ ఎవరైతే లైక్ చేయట్లేదు, చాలా వరకు అయితే లైక్ చేయండి. తప్పనిసరిగా మీరు లైక్ చేయడం ద్వారా ఈ యొక్క వీడియో అందరికీ రీచ్ అనేది అవుతుంది. ఇకపోతే మనకు ఏపీ ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే అంటే ప్రస్తుత ప్రభుత్వం ఎటువంటి కొత్త నిర్ణయాలు అయితే తీసుకోలేదు. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే రూల్స్ అనేది పెట్టారో ఆ యొక్క రూల్స్ కు అనుగుణంగా మాత్రమే ప్రస్తుతం ఈ యొక్క ప్రభుత్వం వెరిఫికేషన్ అయితే చేపట్టి ఎవరైతే అక్రమ మార్గంలో పెన్షన్ అనేది పొందుతున్నారో ఆ యొక్క పెన్షన్ అనేది పూర్తిగా తొలగించబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ఈ యొక్క వెరిఫికేషన్ లో భాగంగా తప్పనిసరిగా ప్రతి ఒక్క పెన్షన్దారునికి సంబంధించిన వెరిఫికేషన్ అయితే త్వరలో ప్రారంభించబోతున్నట్లు, తప్పనిసరిగా పెన్షన్దారులకు సంబంధించి చాలా మందికి ఆధార్ అనేది పడట్లేదని, వారికి సంబంధించిన ఫేస్ అనేది గుర్తుపట్టట్లేదని, ఓటీపీల ద్వారా చాలా మంది పెన్షన్ అనేది పొందుతున్నట్లయితే గుర్తించడం జరిగింది. అయితే తప్పనిసరిగా పెన్షన్దారుడికి సంబంధించిన వేలు ముద్ర అనేది పడని సమయంలో వారికి ఐరిస్ విధానం ద్వారా ఫోటో అనేది తీసి అప్లోడ్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది. అయితే ఫోటో కూడా చాలా చోట్ల అప్లోడ్ అనేది చేయకుండా వారికి సంబంధించిన మొబైల్ నంబర్ కి వచ్చిన ఓటీపీ ద్వారా ఈ యొక్క పెన్షన్ అనేది శాంక్షన్ చేస్తున్నట్లు, అంటే ప్రస్తుతం వారు అందుబాటులో లేకపోయినా కూడా ఈ యొక్క పెన్షన్ అనేది వారికి అయితే అందజేస్తున్నట్లయితే గుర్తించడం జరిగింది. దీనితో పాటుగా చాలా మంది లబ్ధిదారులకు ఈ యొక్క ఐరిస్ విధానం ద్వారా కూడా పెన్షన్ అనేది పంపిణీ చేయకపోవడంలో చాలా వరకు అవకతవకలు జరిగినట్లు, కొంతమంది చనిపోయినా కూడా వారికి ఇంకా పెన్షన్ మంజూరు అనేది చేస్తున్నట్లయితే గుర్తించడం జరిగింది. వీరితో పాటుగా చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా కూడా వారికి పెన్షన్ అనేది శాంక్షన్ అనేది చేసినట్లు, చాలా మంది వారి యొక్క ఆధార్ కార్డులో వయసు అనేది మార్చుకుని పెన్షన్ పొందుతున్నట్లు, అలాగే చాలా మంది వారికి వయసు అనేది లేకపోయినా ఆధార్ కార్డులో వారి యొక్క వయసు అనేది మార్చుకుని గత ప్రభుత్వ హయాంలో చాలా మంది పెన్షన్ పొందినట్లు, అలాగే కొంతమంది వికలాంగులు అనేది కాకపోయినా వికలాంగ సర్టిఫికేట్లు అనేది పొంది ఈ యొక్క పెన్షన్ పొందుతున్నట్లు, ఒంటరి మహిళలు కాకపోయినా అంటే గతంలో ఒంటరి మహిళ అనేది అయి ఉన్నప్పుడు పెన్షన్ కి అప్లై అనేది చేసుకుని ప్రస్తుతం పెళ్లి అనేది చేసుకుని పిల్లలు అందరూ కలిసి ఉన్నా కూడా ఒంటరి మహిళలు పెన్షన్ పొందుతున్నట్లయితే గుర్తించడం జరిగింది. గతంలో వితంతు కారణంగా పెన్షన్ అనేది పొంది ఉండి ప్రస్తుతం వేరొకరిని పెళ్లి అనేది చేసుకున్న చాలా మంది మహిళలు వితంతు పెన్షన్ ఇంకా పొందుతున్నట్లు, ఈ విధంగా అక్రమ మార్గంలో ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో ఈ యొక్క పెన్షన్ మొత్తాన్ని అధికారికంగా అంటే గత ప్రభుత్వ హయాంలో ఉన్న రూల్స్ ఆధారంగా మాత్రమే ప్రస్తుతం వీరిని అయితే తొలగించబోతున్నట్లు, ప్రస్తుత ప్రభుత్వం ఎటువంటి కొత్త రూల్స్ అనేది పెట్టలేదని కూడా తెలియజేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరికైతే వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీ ఆధారంగా వారికి సంబంధించిన వయసు అనేది అయితే నిర్ధారించడం జరుగుతుంది. ఇందులో భాగంగా చాలా మందికి ఆధార్ లో మాకు వయసు అనేది కొంతమేర తప్పుగా ఉందని, చాలా మంది మాకు ఒక వయసు అనేది తెలియకుండా ఆధార్ కార్డు అనేది తీసుకునే సమయంలో ఏదో ఒక వయసు అనేది అందులో రిజిస్టర్ చేశారని గతంలో కూడా చాలా మందికి కంప్లైంట్ అనేది ఇవ్వడంతో గత ప్రభుత్వం ఏం చేసిందంటే వారికి ఓటర్ కార్డు కనుక ఉన్నట్లయితే ఆ యొక్క ఓటర్ కార్డులో ఉన్న వయసు ఆధారంగా కూడా పెన్షన్ అందజేయాలని గత ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. అంటే చాలా మందికి వారి యొక్క వయసు అనేది తెలియకపోవడంతో కొంతమేర వారికి ఎక్స్పెక్టేషన్ అనేది చేసి వయసు అనేది గతంలో ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ చేసే సమయంలో అయితే వేయడం జరిగింది. ప్రస్తుతం ప్రభుత్వ పథకాలకు సంబంధించి దాదాపుగా వయసు ఆధారంగా ఇస్తున్నారు కాబట్టి వారి యొక్క వయసు కోసం చాలా మంది వారి యొక్క వయసు అనేది మార్చుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క వయసు అనేది మార్చుకున్న తర్వాత ప్రస్తుతం పెన్షన్ పొందే సమయంలో చాలా మందికి సంబంధించిన ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది సమర్పిస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీలో వారికి ఇనెలిజిబిలిటీ అనేది అయితే రావడం జరుగుతుంది. అధిక మొత్తంలో ఇటువంటి కంప్లైంట్ అనేది రావడంతో గత ప్రభుత్వ హయాంలో తప్పనిసరిగా ఓటర్ కార్డును కూడా పరిశీలించి వారి యొక్క వయసు కనుక అదే విధంగా కనుక ఉన్నట్లయితే అంటే ప్రస్తుతం వారు మార్చుకున్న వయసు ఆధారంగా కానీ ఓటర్ కార్డులో కనుక వయసు కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ గతంలో పెన్షన్ అయితే శాంక్షన్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం తాజాగా తీసుకోబోయే నిర్ణయాల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఒక రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే పెన్షన్ అందజేయాలని గత ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. ఇదే రూల్ ను ప్రస్తుత ప్రభుత్వం కూడా పాటిస్తుంది. ఒకవేళ రెండో పెన్షన్ కనుక మీరు పొందాలి అనుకున్నట్లయితే దివ్యాంగులు కనుక ఆ యొక్క ఇంట్లో కనుక ఉన్నట్లయితే అంటే ఆరోగ్యానికి సంబంధించిన పెన్షన్ కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ రెండో పెన్షన్ ఆ యొక్క ఇంట్లో రావడం జరుగుతుంది. ఉదాహరణకు ఒక ఇంట్లో వృద్ధాప్య పెన్షన్ కావచ్చు లేదా మత్స్యకార భరోసా
భరోసా పెన్షన్ కావచ్చు, ఇతరత్ర పెన్షన్ ఏదైతే 60 సంవత్సరాల పైబడిన వారు పొందుతున్నారో వారితో పాటుగా అదే ఇంట్లో మరొక పెన్షన్ కనుక కావాలనుకున్నట్లయితే దివ్యాంగులు గానీ లేదా ఆరోగ్యానికి సంబంధించి అంటే ఆరోగ్యం బాగలేక ఏదైతే పెన్షన్ పొందుతున్నారో వారికి మాత్రమే రెండో పెన్షన్ అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఒకే ఇంట్లో 2 వృద్ధాప్య పెన్షన్లు గానీ 2 వితంతు పెన్షన్లు ఇలా ఉన్నట్లయితే అటువంటి వారందరికీ దాదాపుగా ఈ యొక్క పెన్షన్ అయితే తొలగించడానికి అవకాశం అయితే ఉంది. ఇది ఒక అప్డేట్. ఇకపోతే చాలా మంది కొత్త పెన్షన్ ఎప్పుడు శాంక్షన్ చేస్తారని చాలా మంది అయితే అడుగుతున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్ అయితే వచ్చింది. ఈ నెల 15వ తేదీ తర్వాత నుంచి కొత్తగా పెన్షన్ అప్లై అనేది చేసుకోవడానికి ఆన్లైన్ లో అంటే గ్రామాలకి వార్డు సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి త్వరలోనే ఆన్లైన్ లో న్యూ అప్లికేషన్ కి సంబంధించిన ఫామ్ అనేది అందుబాటులోకి రాబోతున్నట్లు వారికి సంబంధించిన ఆధార్ నంబర్ ద్వారా ఈ యొక్క కొత్త పెన్షన్లకు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం అయితే ఉంది. ఇది ఒక అప్డేట్ అయితే గత ప్రభుత్వ హయాంలో చాలా మందికి సంబంధించిన కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క కొత్త పెన్షన్ శాంక్షన్ అనేది చేసినా కూడా కొంతమందికి సంబంధించిన కార్డులు అనేది ప్రింటింగ్ స్థాయికి అయితే రావడం జరిగింది. అంటే వారికి పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ అనేది పూర్తి అనేది అయి ఉండి తర్వాత విడతలో ఏదైతే పెన్షన్ అనేది శాంక్షన్ అనేది చేస్తారో ఆ వెంటనే వారికి పెన్షన్ అయితే శాంక్షన్ అనేది కావడం జరిగింది. అంటే మనకు ప్రతి సంవత్సరం జూలై లేదా డిసెంబర్ నెలలో కొత్త పెన్షన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు అనేది శాంక్షన్ అయితే గత ప్రభుత్వంలో చేయడం జరిగేది. అయితే మనకు ఈ యొక్క జూలై నెలకి సంబంధించి ముందుగా ఎలక్షన్ అనేది రావడంతో ప్రభుత్వం అనేది మారడం జరిగింది. కాబట్టి కొత్త నిర్ణయాల ప్రకారం లబ్ధిదారులకు సంబంధించి వెంటనే ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్ కార్డులు అనేది శాంక్షన్ అనేది చేయరు. కాబట్టి ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క వెరిఫికేషన్ భాగంగా ఏదైతే పూర్తయిన పెన్షన్ కార్డులు అనేది ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి గతంలో దాదాపుగా వారికి కార్డులు అనేది శాంక్షన్ అనేది అయినట్లు ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఎప్పుడైతే రిలీజ్ అనేది చేస్తారో ఆ వెంటనే ఈ యొక్క కార్డులు అనేది రిలీజ్ అనేది అయ్యేదానికి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు పూర్తి అనేది చేసినట్లయితే రావడం జరిగింది. వీరికి సంబంధించి గతంలో వెరిఫికేషన్ లో భాగంగా ఎవరికైతే కొత్తగా ఈ యొక్క పెన్షన్ కార్డుకి అప్లై అనేది చేసుకున్నారో వారికి సంబంధించిన వివరాలు అనేది గ్రామాల వారీగా వచ్చి లబ్ధిదారులకు సంబంధించిన అన్ని వివరాలు అనేది పూర్తి అనేది చేసిన తర్వాత వారికి అయితే అప్డేట్ అనేది చేయడం జరిగింది. అలాగే చాలా మందికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో చనిపోయిన వారికి సంబంధించి కూడా ప్రస్తుతం లిస్ట్ లో ఇంకా పేర్లు అనేది అలాగే ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది. వీరందరికీ సంబంధించి డెత్ డిక్లరేషన్ కి సంబంధించి వారు చనిపోయి ఉన్నారా లేదా అంటే ప్రస్తుతం ఈ యొక్క నెలలో కావచ్చు గత ప్రభుత్వ హయాంకి సంబంధించిన పెన్షన్లు కావచ్చు లబ్ధిదారులు చనిపోయి ఉన్నారని సంబంధించి చాలా మంది యొక్క పేర్లు అనేది తొలగించకుండా అలాగే ఉండడంతో లబ్ధిదారులకు సంబంధించి ఈ యొక్క పెన్షన్ అనేది అయితే ప్రస్తుతం అయితే తొలగిస్తున్నారు. అంటే ఎవరైతే చనిపోయి ఉన్నారో ఆ యొక్క పెన్షన్ మొత్తాన్ని అయితే ప్రస్తుతం అయితే ఈ యొక్క నెలలో అయితే తొలగించబోతున్నారు. ఇకపోతే పెన్షన్ దారులకు సంబంధించి మరొక అప్డేట్ ఏంటంటే ప్రస్తుతం పెన్షన్ అనేది వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క వెరిఫికేషన్ లో భాగంగా లబ్ధిదారులు తప్పనిసరిగా వారికి సంబంధించిన ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది ఆన్లైన్ లో తీసుకుని వచ్చి అంటే ఆ యొక్క నెలకు సంబంధించి అంటే ఈ నెలలో తీసుకున్న ఆధార్ అప్డేట్ హిస్టరీని మీరైతే సమర్పించాల్సి ఉంటుంది. ఈ యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీలో మీ యొక్క వయసు అనేది ఎంత ఉందనే దాన్ని పరిశీలించిన తర్వాత మీ యొక్క పెన్షన్ అయితే కొనసాగించడం జరుగుతుంది. మీరు ఏదైనా సరే ఈ యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీలో మీ యొక్క వయసు అనేది మార్చుకున్నట్లు కనుక గుర్తించినట్లయితే తప్పనిసరిగా మీ మీద చర్యలు తీసుకోవడం కానీ లేకపోతే మీరు పెన్షన్ డబ్బులు అయితే ఇప్పటివరకు ఎంతైతే తీసుకుని ఉన్నారో ఆ యొక్క అమౌంట్ మీ దగ్గర నుంచి అయితే వసూలు అయితే చేయడం జరుగుతుంది. ఇకపోతే మరొక అప్డేట్ ఏమిటంటే ఈ యొక్క పెన్షన్ దారులకు సంబంధించి గత కొంతకాలంగా ఎవరైతే పెన్షన్ అనేది తీసుకోలేదో అటువంటి వారందరికీ సంబంధించి గతంలో చాలా మందికి హోల్డ్ లో పెట్టడం జరిగిందంటే ప్రస్తుతం వారు అందుబాటులో లేకపోయినా టెంపరీగా వేరొక ప్రాంతానికి వెళ్ళిపోయినా చనిపోయి ఉన్న ఇతర కారణాల వల్ల కొంతకాలంగా పెన్షన్ అనేది ఎవరైతే తీసుకోలేదో ఆ యొక్క పెన్షన్ కార్డులు అనేది ప్రస్తుతం హోల్డ్ లోకి అయితే రావడం జరిగింది. వీటన్నిటికీ సంబంధించి తప్పనిసరిగా గత కొంతకాలంగా పెన్షన్ అనేది తీసుకోకుండా ఉండి ప్రస్తుతం పెన్షన్ అనేది మీరు పొందాలనుకున్నట్లయితే తప్పనిసరిగా మీరు గ్రామాలకి వార్డు సచివాలయాల దగ్గరికి వెళ్ళి మరొకసారి మీరు బయోమెట్రిక్ అనేది వేసి మీ యొక్క పెన్షన్ కార్డు అనేది యాక్టివేషన్ మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క యాక్టివేషన్ చేసుకునే సమయంలో భాగంగా తప్పనిసరిగా మీకు సంబంధించి ఏదైతే ఆధార్ డాక్యుమెంట్ అనేది ఉన్నాయో వీటిని మరొకసారి సబ్మిట్ అనేది చేసినట్లయితే మీ యొక్క పెన్షన్ కార్డు యాక్టివేషన్ అనేది అవడం కానీ లేకపోతే మీరు బయోమెట్రిక్ అనేది వేసినట్లయితే మీ యొక్క ఫ్రీజ్ అనేది చేసిన పెన్షన్ కార్డు అనేది తిరిగి మళ్ళీ యాక్టివేషన్ లోకి అయితే రావడం జరుగుతుంది. అలాగే కొంతమందికి సంబంధించి ఏదైనా సరే వెరిఫికేషన్ లో భాగంగా మీకు ఏదైనా సరే డాక్యుమెంట్ అనేది ఇవ్వాలని కనుక వచ్చినట్లయితే మాత్రం అంటే రాంగ్ రూట్ లో మీరు పెన్షన్ అనేది పొందినట్లు మీకు సంబంధించి ఎలిజిబిలిటీ అనేది ఉన్నట్లు ప్రూవ్ చేసుకోవడానికి ఏదైనా సరే డాక్యుమెంట్ కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరూ తప్పనిసరిగా మీకు సంబంధించిన డాక్యుమెంట్ అనేది తీసుకుని వచ్చినట్లయితే వెంటనే మీకు సంబంధించిన వెరిఫికేషన్ అయితే పూర్తి అనేది చేసి వచ్చే నెల నుంచి మీకు సంబంధించి ఈ యొక్క పెన్షన్ అనేది తీసుకుని రావడం జరుగుతుంది. ఇకపోతే ప్రస్తుత ప్రభుత్వం తొలగించబోయే దాదాపుగా 2.5 లక్షలకు పైగా పెన్షన్లకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే వితంతువులు అలాగే ఒంటరి మహిళలు ఉన్నారో ఈ యొక్క పెన్షన్లు దాదాపుగా ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది. ఇందులో ఒంటరి మహిళలకు సంబంధించి ఒంటరి మహిళ పెన్షన్ అనేది పొందుతూ ప్రస్తుతం పెళ్లి అనేది చేసుకుని వేరొక కార్డులో కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ ఈ యొక్క పెన్షన్ అయితే తొలగించడం జరుగుతుంది. అలాగే కొంతమంది విడో పెన్షన్లు కనుక చూసుకున్నట్లయితే భర్త అనేది చనిపోయిన తర్వాత ఆ యొక్క భర్తకి సంబంధించిన డెత్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ అనేది చేసి వారికి సంబంధించి ఈ యొక్క వితంతు పెన్షన్ అయితే పొందుతుండగా అటువంటి వారందరూ మరొక పెళ్లి కనుక చేసుకుని ఉండి ప్రస్తుతం వేరే కొత్త కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ ఈ యొక్క విడో పెన్షన్ అయితే తొలగించబోతున్నారు.
అలాగే ప్రస్తుతం ఎవరైతే చనిపోయి ఉన్నారో వారందరికీ సంబంధించిన పెన్షన్లు కూడా ఈ నెల నుంచి పూర్తిగా తొలగించడం జరుగుతుంది. అలాగే ఆధార్ కార్డు ఆధారంగా ఏదైతే వెరిఫికేషన్ లో భాగంగా ఎవరికైతే పెన్షన్లు అయితే తొలగించాలో వాటన్నిటికి సంబంధించి తప్పనిసరిగా వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇకపోతే ప్రస్తుత ప్రభుత్వం తీసుకుపోయే నిర్ణయాల ప్రకారం త్వరలోనే కొత్త పెన్షన్ కార్డులు అయితే శాంక్షన్ చేయబోతున్నారు కాబట్టి ఈ యొక్క కొత్త పెన్షన్ కార్డులకు సంబంధించి పాత కార్డుల మొత్తాన్ని వెరిఫికేషన్ అయితే దాదాపు అయితే చేయడం జరుగుతుంది. దీనితో పాటుగా కొత్తగా రిజిస్ట్రేషన్ కూడా ఈ నెల 15వ తేదీ తర్వాత ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి తప్పనిసరిగా లబ్ధిదారులు అందరికి సంబంధించి మీరు గ్రామాలకే వార్డు సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు. ఇకపోతే పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా ఎవరైతే వికలాంగుల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సదరం స్లాట్లు అయితే ఓపెన్ కావడం జరిగింది. ఈ యొక్క సదరం సర్టిఫికెట్లు మీరు అప్లై అనేది చేసుకున్నట్లయితే వికలాంగుల పెన్షన్ మీరైతే పొందవచ్చు. ఈ యొక్క వికలాంగుల పెన్షన్ పొందిన వారందరికీ సంబంధించి త్వరలోనే సదరం సర్టిఫికెట్లు అయితే జారీ చేస్తారు కాబట్టి మీరు ముందుగా స్లాట్ అనేది అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మీ సేవా సెంటర్ల ద్వారా కానీ లేకపోతే గ్రామాలకి వార్డు సచివాలయాల ద్వారా మీరు అప్లై అనేది చేసుకున్నట్లయితే మీకు ఏదైతే హాస్పిటల్ దగ్గరలో ఉన్నాయో అక్కడికి మీరు రెఫర్ అయితే చేయడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి మీరు వైద్య పరీక్షలు అనేది చేసుకున్న తర్వాత మీకు అంగవైకల్యం ఎంత మేర ఉంది అనే దానికి సంబంధించి వారు సర్టిఫికేట్ ఇస్తారు. ఈ యొక్క సర్టిఫికేట్ ఆధారంగా మీకు వికలాంగ పెన్షన్ అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఇకపోతే 50 సంవత్సరాలకి పెన్షన్ చాలా మంది అయితే అడుగుతున్నారు. 50 సంవత్సరాల పెన్షన్ కి సంబంధించి దాదాపుగా ఎవరికైతే ఒక కుటుంబంలో ఒకరికే ఈ యొక్క పెన్షన్ ఇవ్వాలని అయితే నిర్ణయించారు కాబట్టి ఒక కుటుంబంలో ఒకరికే పెన్షన్ కనుక వస్తున్నట్లయితే ఒక కుటుంబంలో ఆల్రెడీ వృద్ధాప్య పెన్షన్ కావచ్చు లేదా చేనేత పెన్షన్ కావచ్చు వితంతు పెన్షన్ కావచ్చు ఒంటరి మహిళల పెన్షన్ కావచ్చు ఇతరత్ర పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో అంటే 60 సంవత్సరాలు పైబడిన వారికి సంబంధించి నార్మల్ పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే అంటే ఒక రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం అంటే గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న అర్హతల ఆధారంగా వేరొకరికి ఈ యొక్క పెన్షన్ అంటే ఒక కుటుంబంలో రెండో పెన్షన్ అనేది రావాలంటే తప్పనిసరిగా ఆ యొక్క కుటుంబంలో ఏదైనా సరే వ్యాధిగ్రస్తులు కనుక ఉన్నట్లయితే అంటే పెరాలసిస్ పేషెంట్లు కావచ్చు లేదా డయాలసిస్ పేషెంట్లు కావచ్చు ఇతరత్ర ఆపరేషన్ అనేది చేసుకునే పెన్షన్ పొందుతున్న వారితో పాటు ఏదైనా సరే వికలాంగుల పెన్షన్ కనుక ఉన్నట్లయితే వారికి మాత్రమే రెండో పెన్షన్ అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఒకే ఇంట్లో సేమ్ కేటగిరీకి సంబంధించిన పెన్షన్ అనేది రెండో వ్యక్తికి అయితే రాదు. ఒకవేళ మీ యొక్క ఇంట్లో ఇప్పటి వరకు ఎటువంటి పెన్షన్ అనేది పొందకపోయినట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి 50 సంవత్సరాలకే పెన్షన్ త్వరలోనే అప్లై అనేది చేసుకునే దానికి కూడా వెసులుబాటు అయితే కల్పించబోతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు అయితే జారీ చేస్తారు కాబట్టి అన్ని రకాల డాక్యుమెంట్లు మీరైతే దగ్గర పెట్టుకోండి. త్వరలోనే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి మరొక కీలక అప్డేట్ గురించి నేను మీకైతే తెలియజేస్తాను. తప్పనిసరిగా మనందరికీ సంబంధించి ఏదైతే పెన్షన్ ఉన్నాయో ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి తప్పనిసరిగా వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ యొక్క వెరిఫికేషన్ మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే మీకు పెన్షన్ అనేది ఆగస్టు 1వ తేదీ నుంచి యథావిధిగా అయితే మీకైతే అందజేస్తారు. తప్పనిసరిగా గత ప్రభుత్వ హయాంలో ఏదైతే అప్లై అనేది చేసుకున్న పెన్షన్ ఉన్నాయో ఈ యొక్క పెన్షన్ అన్నిటికి సంబంధించి దాదాపుగా శాంక్షన్ అనేది అయినట్లు ఒక సమాచారం రాగా ఒకవేళ ఈ యొక్క పెన్షన్ కూడా వెరిఫికేషన్ చేయవలసి వచ్చినట్లయితే మాత్రం తప్పనిసరిగా మీరు మరొకసారి ఈ యొక్క డాక్యుమెంట్ ద్వారా మీరైతే వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది టోటల్ గా ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కి సంబంధించి తప్పనిసరిగా ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను.